ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. నేను ఈరోజు షీర్ ఖుర్మా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. షీర్ ఖుర్మాలో 2 టైప్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చూపించేది డ్రై షీర్ ఖుర్మా. దీనికోసం మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వామ్ వాటర్లో ఆల్మండ్స్ని కొద్దిసేపు వేసి నానబెడతాము, ఎందుకంటే పొట్టు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం డ్రై డేట్స్ని తీసుకొని ఇలా లైట్గా దంచుకోవాలి, ఎందుకంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి డేట్స్ని. ఖర్జూరాలు, దాని తర్వాత బాదం పప్పుని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గసగసాలను కొంచెం ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా చాలు. అదే ప్యాన్లో నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కిస్మిస్ని ఫ్రై చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఖర్జూరం డ్రై డేట్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి. టోటల్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్, మనకి ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్లా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇందులోకి కొబ్బరిని వేసుకోవాలి, ఇలా సన్నగా తురుముకొని వేసుకొని ఇలా టోటల్ ఇదంతా కూడా క్లీన్గా బాగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ని ఇష్టపడే వాళ్ళు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, పౌడర్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం సేమియాని రెడీ చేసుకుందాం. ఒక పలుచని క్లాత్ తీసుకొని అందులోకి ఈ సన్నటి సేమియా వేసుకొని ఇలా వామ్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ ఇలా డిప్ చేసి తీస్తే చాలండి, అది బాగా ఉడికిపోతాయి. డైరెక్ట్గా అందులోకి వేసేస్తే ఎక్కువ ఉడికిపోయి సేమియా అంత బాగుండదు. సో అందుకని ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి, మనకి ఎలా కావాలో అలా రెడీ అయిపోయింది సేమియా. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్లో వేసుకొని సేమియాని ఇలా మనము తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన షీర్ ఖుర్మా. దీన్ని ఇప్పుడు ఎలా తినాలో నేను మీకు చూపిస్తాను. కొంచెం ఫస్ట్ సేమియాని ప్లేట్లో పెట్టుకొని అందులోకి మనము షుగర్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టాము కదా, వీటిని మనకి షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, ఎలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకొని తినచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇందులోకి బాయిల్డ్ మిల్క్, వేడి చేసిన పాలను వేసుకోవాలి. వేడిగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలాగే చల్లగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని తినేయడమే అండి, అంతే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.